యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పక్కనే ఎంత దారుణం జరిగిందంటే పాపం మచ్చ నవీన్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ లెక్చరర్ ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ పనిచేస్తున్నాడు. సో రాత్రిపూట అందరూ అంటే బయట కూర్చొని ఏదో ముచ్చట్లు పెడుతున్నారు. సడన్గా ఇంట్లో ఒక పెద్ద శబ్దం వచ్చింది. గ్యాస్ పేలి ఇంట్లో ఉన్న ఫర్నిచర్స్ కానివ్వండి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ధ్వంసమైనవి. భువనగిరి మండలం పక్కనే ఉంటుంది. ప్రైవేట్ పాపం చాలా బిలో పావర్టీ, చాలా పేదరికంతో ఇబ్బంది పడుతున్న కుటుంబం అది. ఈయన మచ్చ నవీన్ అంటే ప్రైవేట్ లెక్చరర్, మంచిగా ఎంఏ బీఈడి చదువుకుంటు పాపం, ఎంఏ తెలుగు. ఫర్నిచర్ సన్యాగమైనవి. చూడండి, ప్రైవేట్ ఉపాధ్యాయుడు ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. తన శాలరీ ఎంత ఉంటుంది అంటే నియర్లీ ఒక 15,000 to 16,000 17,000 వరకు ఉంటుంది. ఇద్దరు పిల్లలు, ఆయనకు చిన్నపిల్లలు. అయితే విషయం ఏంటంటే ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అట్ ది సేమ్ టైం భువనగిరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వీరాభిమాని. నాకు ఎంత బాగా అనిపించింది, ఇంట్లో వెళ్ళంగానే ఫస్ట్ గోడ పైన తల్లిదండ్రుల ఫోటో పక్కనే అనిల్ కుమార్ రెడ్డి గారి ఫోటో పెట్టుకునేనా. ఎంత దారుణం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్స్ కానివ్వండి, ఇంట్లో వాళ్ళు వాడే వస్తువులు అన్నీ కూడా ధ్వంసమైనవి. ఇది అంటే మన యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మండలం పక్కనే బసవపురం అనే గ్రామం ఉంటుంది. మచ్చ నవీన్ గౌడ్ అనే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి వీరాభిమాని. గతంలో సాధారణ ఎన్నికల కంటే ముందు కూడా నా టీంలో పనిచేసిన ఆయన. అంటే ఎవరైతే ఎంఏ, ఎంఫిల్, బిఏడి, ఎంఏ చదువుకున్న యువత అంతా కూడా అందరం ఒక విద్యావంతులం అందరం కూడా, అంటే వలిగొండ నుంచి నరేందర్ కావచ్చు, వలిగొండ నుంచి మన రామకృష్ణ కానీ, భువనగిరి నుంచి మచ్చగిరి, వీరందరం కూడా ఒక విద్యావంతులం అందరం ఏకమై విద్యావంతుల వేదికని ఒక ఆర్గనైజేషన్ పెట్టి అప్పటి గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, భువనగిరి ఎమ్మెల్యే పల్లెశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఉద్యమం తీసుకొచ్చినాం. ఆ టైంలో మచ్చ నవీన్ నా టీంలోనే పనిచేసాడు. నాకు ఒక కుటుంబ లెక్క పనిచేసాడు. అసలు ఎట్లా ఏ విధంగా జరిగింది, అసలు ఏం జరిగింది ఒకసారి అడిగి తెలుసుకుందాం నవీన్ని. అసలు ఎమ్మెల్యే రెస్పాండ్ అయ్యిందా, కాలేజీ యాజమాన్యం ఏమైనా రెస్పాండ్ అయ్యారా? నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళా నేను. నిజంగా చాలా దారుణంగా ఉంది ఆ పరిస్థితి. చూస్తే నాకు బాగా అనిపించింది. చిన్నపిల్లలు, ఒక 5th క్లాస్ 3rd క్లాస్ చదువుకునే పిల్లలు కూడా నేను ఇట్లా. అదృష్టం ఏంటంటే ప్రాణాపాయం జరగలేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కానివ్వండి, ఆ పిల్లలకు కానీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. హలో నవీన్. హలో నవీన్, నేను చిరంజీవి మాట్లాడుతున్నా. నమస్కారం సార్. నమస్తే నవీన్, నేను స్టూడియో నుంచి మాట్లాడుతున్నా. ఏమైంది అసలు? మీ వీడియోస్ అన్ని నేను చూసిన. అసలు అంటే ఎట్లా జరిగింది? ఇంట్లో గ్యాస్ పేలిందా లేకుంటే ఇంకేదన్నా జరిగిందా? అయితే 9వ తారీఖు గురువారం రోజు రాత్రి పూట 8:40కి కొత్త సిలిండర్ బుక్ చేసిన తర్వాత అది ఫిట్టింగ్ చేద్దామని పాత సిలిండర్ తీసి కొత్త సిలిండర్ ఫిల్ చేద్దామని క్యాప్ ఉడవికిన. ఓకే. క్యాప్ ఉడవికిన తర్వాత రెగ్యులేటర్ పెట్టే సమయంలో ఒకేసారి గ్యాస్ సౌండ్ పాటు అనే శబ్దం వచ్చింది. ఓకే. శబ్దంతోనే నేను భయపడి బయటికి వచ్చే లోపలనే పిల్లలు, చిన్న పిల్లలు, ఒక బాబు 3 years ఉంటాడు, ఒక బాబు 11 months ఉంటాడు. ఓకే. మా మిస్సెస్ ఉంటది. నలుగురం ఒకే దాంట్లో ఒకటే రూమ్. ఆ రూమ్ లోకి వెళ్ళి బయట దాటి లోపలనే మంటలు అంటుకున్నాయి మొత్తం. ఓకే. అందులో మొత్తంగా కుటుంబ సభ్యులం ఎంతమంది అంటే 3 ఫ్యామిలీలు 10 మంది. నేను అచ్చుకుంటూ బయటకు వచ్చేసినగా. గ్యాస్ పెట్టింది, గ్యాస్ మంటలు అంటుకున్నాయి, రక్షించండి, కరెంట్ బంద్ చేయండి అనే లోపే మంటలు అంటుకున్నాయి. అక్కడ అందుబాటులో ఏంటంటే ఒకటి మనకు అవకాశం, ప్రాణాలతో బయటపడడానికి కారణం ఏంటంటే గ్రామ ప్రజలు బియ్యం తీసుకోవడానికి వచ్చారు. అక్కడ మీ ఇంటి ముందు రేషన్ షాప్ ఉంటుందా? రేషన్ షాప్ ఉంటుంది. ఓకే.
నేను నా అరుపులకు అదంతా చూసి వాళ్ళు కూడా కొద్దిసేపు గందరగోళానికి భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ఆ మంటలను చూసి వాళ్ళు కూడా పరిగెత్తారు. తర్వాత కరెంట్ ఆరిపోయిన తర్వాత వాటరు అదే రేషన్ షాప్ లో ఉండే జోరో బస్ సంచులతోని మంటలాంటి ప్రయత్నం చేసిరు. ఓకే. ఆ మంటలంతా కూడా ఒక గంట సేపు సమయం పట్టింది. అప్పటికే నేను ఫైర్ ఇంజన్ కూడా కాల్ చేసిరు. అక్కడ ఉన్న వాళ్ళు ఫైర్ ఇంజన్ అందుబాటులో లేదంట, గుట్టలు ఉందంట, యాదగిరి గుట్టలు. తొట్టిలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం జరిగింది. ఇక నవీన్ ఇప్పుడు చిన్నపిల్లలు కదా ఇంట్లో, వాళ్ళకి గాయాలైనాయా సార్? చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, చిన్నపిల్లలు ఇట్లా ఎలాంటి గాయాలు కాకుండా అప్రమత్తంతోనే బయటకు రావడం జరిగింది. ఏమన్నా నష్టం జరిగిందా ఇంట్లో? ఇంట్లో ఇంట్లో ఏమైనా ఫర్నిచర్స్ కానీ ఏమన్నా విలువైన వస్తువులు చాలా కాలిపోవడం జరిగింది. ఓకే. చిన్న పిల్లల బట్టలతో పాటు కట్టుబట్టలు ఏమి లేకుండా అయిపోయింది. అవును, ఫోటోస్ చూస్తున్నాం మేము, ఫోటోస్ కూడా అవే కనబడుతున్నాయి. అయితే నవీన్ నేను ఏమంటున్నా అంటే, గతంలో ఏదైతే సాధారణ ఎన్నికల కంటే ముందు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అంటే అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో మీరు చాలా కీలక పాత్ర పోషించారు. విద్యావంతుల వేదికలో మీరు నాకు కుటుంబీజంగా పనిచేసారు. అందరు విద్యావంతులం అందరం ఏకమై భారీ ఎత్తున ఫైట్ చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎగ్నెస్ట్గా. అవును సార్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో పాటు మీరు స్థానిక ఎమ్మెల్యే మల్లు కుమార్ గారికి వీరాభిమాని కదా? అవును సార్. మరి ఎమ్మెల్యే గారి నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా? అంటే సంఘటన జరిగిన ఒక అరగంటలోనే మనకు ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడిండా? అనిల్ సార్ మాట్లాడిండు. మాట్లాడి ధైర్యంగా ఉండు, నీకేం కాదు, నేనున్నా అనే భరోసా మాత్రం ఇచ్చిండు సార్. నేనున్నా అనే భరోసా మాత్రం ఇచ్చిండు. భరోసా ఇచ్చిండు. పిల్లలకి ఇట్లా అంతా క్షేమమని అంటే క్షేమంగానే ఉన్నాం సార్, ఓకే, బయటపడ్డాం సార్ అని చెప్పి ఏడ్చడం జరిగింది. మరి మీరు కాలేజీలో లెక్చరర్ కదా, కాలేజీ యాజమాన్యం నుంచి మీకు ఏమైనా సపోర్ట్ వచ్చిందా? ఇక పరామర్శించారు కానీ ఏం అంతగానం అయితే ఎవరికి తెలియదు. ఇక అంటే ఆర్థికంగా ఏమి సపోర్ట్ చేయలేదు మీకు? చేయలేదు సార్. ఓకే ఓకే. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ కదా మీరు, అంటే తెలుగు లెక్చరర్? ప్రైవేట్ కాలేజ్. అది ఓకే ఓకే. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి చూసారు కదా, ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాల ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ఎట్లుంటారంటే, ఎంతసేపు విద్యార్థుల నుంచి ఫీజులు దండుకొని జేబులు పెట్టుకుందామనే తప్ప అందులో పనిచేసేటువంటి ఫ్యాకల్టీ కానివ్వండి, పనిచేసేటువంటి సిబ్బందులు కానివ్వండి, ఏదైనా ప్రమాదం జరిగితే స్పందించే గుణం మాత్రం ఏ ప్రైవేట్ స్కూల్కి లేదు, ఏ ప్రైవేట్ కాలేజీకి లేదు. ఫీజులు మాత్రం వసూలు చేసుకుంటారు, వెట్టి చాకరీ చేయించుకుంటారు, ఉపాధ్యాయులతోటి టీచర్లతోటి అంటే ప్రైవేట్ లెక్చరర్స్ తోటి వెట్టి చాకరీ చేసుకుంటారు, శ్రమదోపిడీ చేసుకుంటారు. కానీ ఇట్లాంటి ఆపద ఉన్నప్పుడు, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రం ఏ యాజమాన్యం రెస్పాండ్ కాదు, ఏ ప్రిన్సిపాల్ కానీ, ఏ స్కూల్ యాజమాన్యం, కాలేజ్ యాజమాన్యం రెస్పాండ్ కాదు. ఈ విషయం ఒక పక్కన పెడితే, అయితే నవీన్ ఏమంటున్నా అంటే, నిజంగా నవీన్ భువనగిరి శాసనసభ్య సభ్యులు కుమ్మ మల్లు కుమార్ రెడ్డి గారికి వీరాభిమాని. ఎందుకంటే నాతో పాటు తిరిగిండు కాబట్టి, పార్టీ కోసం మేము పనిచేసినాం కాబట్టి నాకు తెలుసు ఆ విషయం. సో ఎమ్మెల్యే గారు అంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే ఒక గంట సేపటి లోపలనే ఎమ్మెల్యే ఫోన్ చేసినట. ఫోన్ చేసి ఏం కాదు నవీన్, నేను చూసుకుంటా, ఇబ్బంది పడద్దు, పిల్లలకైతే ఏం కాదని ఒక సమాచారం సేకరించినట. సో నేను టాప్ డాన్స్ స్టూడియో ద్వారా స్థానిక ఎమ్మెల్యే కుమ్మ మల్లు కుమార్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యే గారు దయచేసి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలి. మీరు ఎందుకంటారో ఈ మాట అంటే, మీ ఎన్నికలలో వీళ్ళందరూ నా టీంలో పనిచేసారు. విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసి రామకృష్ణ ఎంఎస్సి కెమిస్ట్రీ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ, నరేందర్ అని చెప్పేసి ఎంఎస్సి, మత్స్యగిరి అని చెప్పేసి ఎంఏ తెలుగు, ఇట్లా చాలామంది ప్రైవేట్ లెక్చరర్స్, ప్రైవేట్ టీచర్స్ అందరం కలిసి విద్యావంతుల వేదికను పెట్టినాం. మేము చాలా కీలక పాత్ర పోషించినాం. మాకు ఆ రోజున పైలాశేఖర్ రెడ్డి అనుచరుల నుంచి బెదిరింపు కాళ్ళు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి బెదిరింపు కాళ్ళు వచ్చినాయి. ఎక్కడ భయపడకుండా మేము ఎదుర్కొన్నాం, మీ గెలుపు కోసం పనిచేసినాం. నవీన్ మీకు అభిమాని, మేమందరం మిమ్మల్ని ఎంత అభిమానిస్తామో నవీన్ కూడా మీకు వీరాభిమాని. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు బస్సాపురం రావాల్సిందే, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మీకు తోచిన సాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పూర్తి బాధ్యత స్థానిక శాసనసభ సభ్యులు కుమ్మ మల్లు కుమార్ రెడ్డి గారిది. అంటే జనరల్గా అనిల్ కుమార్ రెడ్డి గారిది ఒక మంచి నేచర్ ఉంటుంది. అంటే తన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యే గారిని నమ్ముకున్న సొంత క్యాడర్ అంటే అభిమానులు కావచ్చు, వాళ్ళని ఖచ్చితంగా ఆదుకునే గుణమైతే ఆయన దగ్గర ఉంది. కాబట్టి అదే గుణంతో మీరు ఖచ్చితంగా రండి, నవీన్ అనే ఒక మీ అభిమానిని మీరు పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అట్ ది సేమ్ టైం నవీన్ ఏ కాలేజీలో అయితే పనిచేస్తున్నాడో, కాలేజీ పేరు మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ మెన్షన్ చేయట్లేను, నవీన్ అనే ఒక లెక్చరర్ ఏ కాలేజీలో అయితే పనిచేస్తున్నాడో
కాలేజీ యాజమాన్యం ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి, వాళ్ళని మీరు ఆదుకోవాలి, మీకు తోచిన సహాయం చేయాలి. ఎందుకంటే తను మీకు సర్వీస్ ఇస్తున్నాడు, మీ ఎంప్లాయీ మీ సంస్థ కోసం పనిచేస్తున్నాడు, మీ సంస్థతో ఒక భాగం కాబట్టి. సరే ఇంట్లో జరిగిందా కాలేజీలో జరిగిన తర్వాత విషయం, నష్టపోయింది కాబట్టి వాడిని మీరు ఆదుకోవాల్సిన అవసరం కూడా కాలేజీ యాజమాన్యం అనుకుంది. సో మరొక్కసారి మచ్చ నవీన్ గౌడ్ లెక్చరర్కి ఖచ్చితంగా స్థానిక శాసనసభ సభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఇంటికి వెళ్ళి ఆదుకునే నమ్మకం అయితే మాకుంది. అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.